ఏమండి, ఈ చీర మంచిగా ఉంది కదండి. అస్సలు నాది బెదిరిపెట్టినట్టు. అదేంటండి, మీరున్నప్పుడే కదా తీసుకున్నాను. నాకేం తెలుసు, నీకు నచ్చి తీసుకున్నావు కావచ్చు అనుకున్నా నేను. మీరే కదా కొనిచ్చారు, అప్పుడే చెప్పొచ్చు కదా. ఏం కాదు, కట్టుకో, దిష్టి తలగది. అయితే నాకేమొద్దు. సరే, నీకు అద్దయితే నాకి. మీకెందుకండి, మీరేం చేసుకుంటారు? ఏం లేదే, మా దోస్తు గాని పొలంలో పిట్టలు వచ్చి అంత ఆగమాగం చేస్తానేట. పొలం చుట్టన్న కట్టుకుంటాడు వాడు. చల్, 500 పెట్టి తీసుకున్నా. పొలం చుట్టూ కట్టేదందుక ఏం అవసరం లేదు. బెదిరి పెట్టినా సరే నేనే కట్టుకుంటా. ఇక నీ ఇష్టం. గిట్లనే ఒక ఆమె అంత బెదిరిపెట్టిన చీర కట్టుకొని పోయిందట. రోడ్డు మీద పోయేటప్పుడు ఒకడు ఆయనతో కన్ను తిరిగి పడ్డాడట. అయ్యో రామా, ఆ తర్వాత ఏముంది, వాడు దాని మీద కేసు పెట్టిండు. కేసు నడుస్తుంది కోట్ల. సర్లేండి, మీ ఫ్రెండ్కి ఇచ్చేయండి. 500 చీర కోసం కోట్లు అంటూ తిరగడం అవసరమా? వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు డల్ కలర్ చీర కొనుక్కుంటా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. లేకపోతే నాకు నచ్చని చీర నా చేతనే కొనిపిస్తావా? అమ్మా